హాయ్ అండి. ఎండాకాలంలో ఈ పచ్చి మామిడికాయలతో అయితే ఎన్నెన్నో వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. మామిడికాయ తురుము పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ రోటి పచ్చడి, ఇంకా చాలా ఆవకాయకు ముందు చాలా పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చు. పచ్చళ్ళే కాకుండా ఇంకా మామిడికాయ పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మామిడికాయలను అయితే ఫ్రెష్గా కడుక్కొని పైనున్న పొట్టంతా తీసివేసి, ఇంకా మొత్తం సన్నం కొబ్బరి గిరే దాంట్లో వేసుకొని మంచిగా మామిడికాయ తురుము చేసుకోవాలి. మామిడికాయ తురుము అంతా తురిమిన తర్వాత 1 కేజీ బియ్యానికైతే ఒక 2 మామిడికాయలను అయితే తురుముకోవాలి. మనకు పులుపుకు తగ్గట్టు అన్నాన్ని అయితే ఈ విధంగా విప్పదీసుకొని మంచిగా కొంచెం ఆయిల్ కలిపి పెట్టుకోవాలి పొడి పొడిగా ఉండడానికి. ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా పల్లీలు, మినపప్పు, ఇంకా పచ్చిశనగపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. జీడిపప్పు, ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి అందులో తురిమిన మామిడికాయ తురుమునైతే వేసుకోవాలి. మామిడికాయ తురుము వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత, పులిహోరకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకొని మంచిగా ఈ తురుము అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నం వేసి కలుపుకోవాలి. ఇంకా అంతే, మామిడికాయ పులిహోర అయితే చాలా అంటే చాలా రుచిగా పుల్లగా అక్కడక్కడ మనం తినేటప్పుడు, రైస్ తినేటప్పుడు మామిడికాయ తురుము అనేది తగులుతుంటే పంటి కింద చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పులిహోర అయితే ఈ ఎండాకాలంలో తప్పక ట్రై చేయండి. మామూలు సీజన్లో దొరికే మామిడికాయల కన్నా మనకి ఎండాకాలంలో చెట్లకు కాసిన మామిడికాయలని సీజన్ తగ్గ కాయలతో చేసుకుంటే టేస్ట్ వేరుంటుంది. హైబ్రిడ్ మామిడికాయల కన్నా సంవత్సరం అంతా వస్తాయి, కానీ ఇలా ఈ ఎండాకాలంలో వచ్చే మామిడికాయలతో మామిడికాయ పులిహోర అయితే చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయ చింతపండు పులిహోర కంటే రుచిగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా పిల్లలు కూడా చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర అయితే ఈ ఎండాకాలంలో అందరూ ట్రై చేయండి.